మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6తో పాటు ఈ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రైతులకు సంబంధించి రైతుల యంత్ర పరికరాలపైన రైతులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో యంత్ర పరికరాలపై అంటే ట్రాక్టర్లు కానీ ఇంకా ఇతరత్ర వరికోత మిషన్లపైన కానీ రైతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు మేనిఫెస్టో చాలా ఆశించేదాం. ఎందుకంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుల గురించి కనిపించడం జరిగింది. అలాగే డాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తడం జరుగుతుందని చెప్పినట్టు, అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ కూడా ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరూ కూడా 50 ఏళ్ళ లోపు వారికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం, ఇంటికే వచ్చి పింఛన్ అందజేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అలాగే భూ సంరక్షణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఎవరో మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన బొమ్మ వేసుకోవడం ఏంది అనేది ఇది చాలా చట్ట విరుద్ధం అనేది. ఎందుకంటే మన పాస్బుక్ మన ఫోటో ఉండాలి, కానీ వాళ్ళు వైఎస్ రాజశేఖర సంపాదించింది కాదు, విజయమ్మ సంపాదించింది కాదు. ఎక్కువపై ఆస్తులు, లోటస్ పాన్ ఆస్తులు అతని పేరు అతని బొమ్మ పెట్టుకోవచ్చు, కానీ మన ఆస్తుల పైన వాళ్ళ బొమ్మ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, వీళ్ళ బొమ్మల పిచ్చతో పడి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. కాబట్టి ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వాళ్ళ మేనిఫెస్టో అక్కడ ఫ్లాప్ అయింది అని చెప్పి